రెండవ అధ్యాయము సాంఖ్యయోగం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్రీకృష్ణుడు పలికెను, నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయమేదియునూ లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనమెవ్వరమో ఉండకపోము. వేదములందునో కఠోపనిషత్తునందునో శ్వేతాశ్వతరోపనిషత్తునందునో అసంఖ్యాకులైన జీవులను వారి వ్యక్తిగతమైన కర్మలను కర్మ ఫలములను అనుసరించి వారి వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషించుచుండునని చెప్పబడి ఉన్నది. దేవాది దేవుడు ప్రతి జీవి హృదయమునందు తన స్వరూపాంశ రూపమున నెలకొనియుండును. బాహ్యాంతరములలో భగవానుని దర్శింపగలిగిన సాధు పురుషులు మాత్రమే సంపూర్ణమును మరియు శాశ్వతమునైన శాంతిని నిజముగా పొందుచున్నారు. నిత్యో నిత్యానాం చేతనచేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాంతమాత్మస్థం ఏను పశ్యంతి ధీరస్తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. అర్జునునికి తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవమునకు జ్ఞానరహితులైనను గొప్ప జ్ఞానవంతులుగా నటించు జనులందరి కొరకై చెప్పబడినది. తానును అర్జునుడు మరియు యుద్ధరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బద్ధావస్థలోనూ ముక్తావస్థలోనూ వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడననియు భగవానుడిక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. దేవాది దేవుడే పరమపురుషుడు. భగవానుని శాశ్వత సహచరుడైన అర్జునుడును అక్కడ సమకూడిన రాజులందరూ శాశ్వతులైన వ్యక్తిగత ఆత్మలు. వారు భూతకాలమున ఏ సమయమందునో వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు. ఇక ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వము భూతకాలమునందు నిలిచియుండెను. భవిష్యత్తునందును కూడా ఎట్టి అవరోధము లేకుండా నిరంతరము కొనసాగనున్నది. కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు.